అదే నా తెలుగు అడుగుతాను. ఈ తిట్ల విషయంకి వచ్చేటప్పటికి ఒక కొడాల నానితో తిట్టింటారు, వల్లభనేని వంశీతో తిట్టింటారు, ఒక అంబటి రాంబాబుతో తిట్టింటారు, ఓ పేరుని నానితో తిట్టింటారు. ఏమంటే కమ్మలు కాపులే ఉన్నారా వైసీపీలో? రెడ్డి లేరా? ఏమంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిట్టడు? ఎందుకు సజ్జల రెడ్డి తిట్టడు? ఎందుకు వైవి సుబ్బారెడ్డి తిట్టడు? ఎందుకు శ్రీకాంత్ రెడ్డి తిట్టడు? ఎందుకు అవినాష్ రెడ్డి తిట్టడు? ఎందుకు మిథున్ రెడ్డి తిట్టడు? ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తిట్టడు? వాళ్ళు ఎందుకు తిట్టరు? నొప్పి వాళ్ళదే కదా. అసలు ఈ జరుగుతున్న అన్ని అంశాల మీద బాధ్యులు వాళ్లే కదా. ఒకవేళ వీళ్ళు ఎవరైనా విమర్శిస్తే అది వాళ్ళకే కదా తగులుతుంది, వాళ్లే కదా ఓనర్స్. వాళ్ళ తిట్టకుండా వీళ్ళతో ఎందుకు తిట్టుతున్నారు? అదొకటి ఆలోచిస్తే అర్థమైపోద్ది. మనల్ని వాళ్ళు అవసరానికి మురిగించుకోవడానికి మాత్రం వాడుకుంటున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బంధువులైన రెడ్డిలందరూ కూడా ఆ పార్టీలో ఉన్న ఈ కొడాలి నానిని, వల్లభనేని వంశీ అనే ఈ కమ్మ నాయకుల్ని, లేదా అంబటి పేరుని, మరొకళ్ళన్న ఈ కాపు నాయకుల్ని వాళ్ళ అవసరానికి వాళ్ళ దొడ్లో కట్టేసుకుని వాళ్ళ అవసరానికి మురిగిస్తున్నారు. అంతే, మొరగటానికి మాత్రమే వాడుకుంటున్నారు. ఈ చిన్న లాజిక్ తెలిస్తే అందులో ఎవడ ఉండడు. చాలా సింపుల్ లాజిక్. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. వాళ్ళ తిట్టకుండా వీళ్ళు ఎందుకు తిడుతున్నారు? వీళ్ళే ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకు పోసాని కృష్ణమురళి ఎందుకు జైలుకు పోయాడు? ఎందుకు వల్లభనేని వంశీ ఎందుకు జైలుకు పోయాడు? వాళ్ళ సొంత గొడవలు ఏమన్నాయి? జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టారనే కదా. ఈవేళ అంబటి రాంబాబు జైలుకు పోయినా అందుకే కదా పోయాడు. అయితే చిన్న వేరియేషన్ ఉంది. పోసాని కృష్ణమురళి గారు జైలు పోయాడు, వల్లభనేని వంశీ జైలుకు పోయాడు. అప్పుడేం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. ఎవరో ఈ కుల సంఘ నాయకులు కానీ ఈ నాయకులు కానీ సపోర్ట్ చేయలేదు. ఇది కులానికి వచ్చిన సమస్యగా ఎవడో మాట్లాడలేదు. ఇన్ని పరామర్శలు తొక్క తొడకలు ఏమీ లేదు. అప్పుడు ఎందుకు? వాళ్ళ కమ్మ కులస్తులు కాబట్టి వాళ్ళ గురించి జస్ట్ వాడుకుని టిష్యూ పేపర్లు వాళ్ళు తుడుచుకుని పారేస్తారు అంతే. కానీ ఇక్కడ అంబటి రాంబాబు విషయంలోకి వచ్చేటప్పటికి దీన్ని కాపు సమస్యగా, కాపు కులానికి కమ్మ కులానికి ఇది సమస్యగా క్రియేట్ చేయడానికి ఎంత తాపత్రయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమవుతుందండి మీకు?